ఈరోజైతే నేను పొలం దగ్గరకు వచ్చేసాను. పొలం నాటేస్తున్నాం అనమాట. సో ఆ వీడియో చూసేద్దాం రండి. ఆల్రెడీ నాటేయడం అయితే స్టార్ట్ చేశారు. అయితే మనం మిషన్ నాటైనా నార్మల్గా రెగ్యులర్గా వేసే నాటైనా వర్క్ అయితే ఈక్వల్గా ఉంటుంది, దాంట్లో ఏం డిఫరెన్స్ ఉండదు. బట్ మిషన్ నాటుకి ఏంటి అంటే కొంచెం టైం సేవింగ్ అవుతుంది. ఇప్పుడు మనం మిషన్ నాటు వేసామనుకోండి, ఆ స్టార్టింగ్ నుంచి మనం వరి పెంచేటప్పటి నుంచి కూడా ప్రాసెస్ అనేది వేరుంటుంది. అండ్ నార్మల్గా వేసినా కూడా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనం మిషన్కి వేసామంటే మనం ఆ నారు వేసేటప్పుడు కూడా మిషనే వచ్చేస్తుంది. వ్యవసాయానికి కావాల్సింది వర్షం. అయితే ఈసారి ఊళ్ళల్లో వర్షం ఎక్కువగా పడలేదు. వర్షం పడే వరకు వెయిట్ చేయాల్సి వచ్చింది. దానివల్ల ఒక 1 మంత్ లేట్ అయిపోయిందనమాట. మిషన్తో నాటేయడం కంప్లీట్ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చూసేద్దాం రండి. అయితే మిషన్తో నాటేయడానికి ఒక ప్రొసీజర్ ఉంటుందన్నమాట. సేమ్ అదే ఫాలో అవ్వాలి, లేకపోతే మిషన్తో నాటేయడం కుదరదు. అయితే ఫస్ట్ మనం నారైతే ఇలా పెంచడం జరుగుతుంది ఒక సీక్వెన్స్లో. ఇదైతేనే మనం మిషన్తో వేయగలుగుతాము. సో ఇక్కడ మా డాడీ నారుని సపరేషన్ చేస్తున్నాడు అనమాట. సో ఇట్లా మనం ఒక బంచెస్ లాగా సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇట్లా ఫోల్డింగ్స్ దగ్గరగా ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి విడిపోకుండా. సో ఇవన్నీ ఒక దగ్గర కలెక్ట్ చేసి పెట్టుకోవాలన్నమాట. దేని దానికి ఇట్లా సపరేట్గా ఫోల్డ్ చేసుకోవాలి. చెప్పా కదా ప్రాసెస్ అంతా వేరు ఉంటుందని. అయితే ఇప్పుడు ఇది సపరేట్ అవ్వకూడదు, ఎందుకంటే మనం మిషన్కి పెడతాం కదా, లైక్ మిషన్ నాటేయాలి కదా, దాంట్లో సపరేట్ అవ్వకుండా మనకి కంటిన్యూస్గా రావాలి కాబట్టి అది సపరేషన్ అనేది జరగద్దు. లైక్ బంచెస్లో సపరేట్ అనేది జరగకూడదు. పొలం పనులు మొత్తం మా డాడీయే చూసుకున్నాడు. అయితే పొలం దగ్గర ఏంటంటే అన్నీ నీట్గా ఉండాలి. లైక్ కొంచెం కూడా మనకి ఇట్లా డిస్టర్బెన్స్ కానీ డిస్ట్రాక్షన్స్ లాంటివి ఏది ఉండొద్దు. ప్రతి ఒక్కటి నీట్ అండ్ క్లియర్గా పెట్టుకుంటాడు. సో ఇప్పుడు ఇదంతా సపరేట్ చేసాం కదా, ఇదంతా మనం ఒక దాంట్లో కలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళాలన్నమాట. ఇదంతా ఒక సీక్వెన్స్లో ఒక లైన్లో చూస్తూ ఉంటే అసలు చాలా మంచిగా అనిపించింది. ఆ వైబే డిఫరెంట్ ఉండే. చూడండి లైన్గా అసలు ఎంత బాగా పెరిగిందో ఇది. మనం బండిల్స్ చేసినాక కూడా ఎంత బాగుంది చూడండి. అదే మనకి మన నేచర్కి ఉన్న బ్యూటీయే అది. ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకున్నదంతా మనం మిషన్ దగ్గరికి తీసుకెళ్ళాలి. మిషన్ మన పొలంలో నాటేస్తుంది కదా ఒక సైడ్. సో ఈ నారంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టాలి. సో మిషన్లో నార అయిపోగానే ఇది ఫిల్ చేస్తారనమాట. ఇది సెకండ్ ప్రాసెస్. లైక్ ఏంటి అంటే దాంట్లో చూడండి ఫిల్లింగ్ ఎంత బాగుందో. లైక్ ఈజీ ప్రాసెస్. ఇదే మిషన్, ఇదే నాటేసే మిషన్. ఇట్లా బ్యాక్ సైడ్ ఏమో ఇట్లా ఉంటుంది, ముందు డ్రైవర్ సీట్ ఉంటుంది, వాళ్ళు హ్యాండిల్ చేసుకుంటూ నాటేయాలి. ఇది కూడా అంత ఈజీ ఏం కాదు, టఫెస్ట్. ఎందుకంటే మన వెహికల్ తిరగాలి, నాటేయాలి. సో మనుషులమైతే ఏంటో ఒక్క కార్నర్ నుంచి ఇట్లా పెట్టుకుంటూ వస్తాం కదా, మిషన్తో అట్లా ఉండదు కదా. చూడండి నాటేయడం, మిషన్ నాటేస్తుంది చూడండి. అదే ఆ మిషన్నే హోల్డ్ చేసుకొని అది పిక్ చేసుకొని ఇట్లా నాటేస్తుంది. ఇది కూడా ఎట్లా అంటే స్ట్రెయిట్ లైన్స్లో వస్తుంది, మనకి డిఫరెంట్గా కూడా కాదు. మన ఓన్గా నాటేసుకుంటే మనం ఎట్లా స్ట్రెయిట్గా పెట్టుకుంటూ వస్తామో మిషన్తో కూడా అట్లనే ఉందన్నమాట. అట్లనే చేస్తుంది మిషన్. ఫస్ట్ ఒక కార్నర్ ఇట్లా ఎంటీగా పెట్టుకొని కార్నర్స్ నుంచి కవర్ చేసుకుంటూ మిడిల్లో నుంచి వెళ్తుంది అనమాట. సో మిడిల్ పార్ట్ మొత్తం అయిపోయిన తర్వాత మన సర్కిల్ ఏదైతే కార్నర్ తిరుగుతుందని చెప్పాను కదా, అట్లా ఒక్కొక్క సైడ్ నుంచి వేసుకుంటూ వస్తారు. కొంచెం ప్లేస్ అనేది మిగుల్చుకుంటారనమాట సైడ్కి, అది వెహికల్కి. అది ఎప్పుడు అంటే మొత్తం నాటేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ వెహికల్ వెళ్ళడానికి దారి. నాటేయడం మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది ఒక కార్నర్ నుంచి నాటేసుకుంటూ సైడ్ నుంచి వెళ్ళిపోతుంది. సో దాన్ని బట్టి మొత్తం కవర్ అయిపోతుంది అనమాట. ఎక్కడ కూడా స్పేస్ లేకుండా నాటేయడం కంప్లీట్ అయిపోతుంది. చూస్తుంటే మిషన్తో నాటడం చాలా ఈజీగా అనిపించింది. ఎట్లా అంటే ఇట్లా చూస్తుంటే అయిపోతుంది, టకా టకా అటు సైడ్ వెళ్తున్నారు, ఇటు సైడ్ వచ్చేస్తున్నారు. లైక్ 2-3 లేన్స్ కంప్లీట్ అయిపోతుంది ఒక 5-10 మినిట్స్లో అట్లా. బట్ దీంతో కూడా మనకి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయి. ఎలా అంటే చాలా ఏం కాదు, టైం సేవింగ్ అయితే అవుతుంది. బట్ ఉన్న ఒకే ఒక కాంప్లికేషన్ ఏంటి అంటే వితిన్ టైంలో పెట్టాలి. ఇప్పుడు మనకు ఒక 1 మంత్ టైం ఉంటుంది. 1 మంత్ తర్వాత పెట్టలేమన్నమాట. ఇప్పుడు ఆ 1 మంత్ దేనికి, మనకి వాటర్ అవసరం ఉంటుంది పొలంకి. ఆ వాటర్ యూసేజ్ అయిపోయిన తర్వాత పొలం దున్నాలి, అది ఆరాలి. అప్పుడు కొంచెమే తడిగా ఉండాలి, ఫుల్ తడిగా ఉంటే నాటేయడానికి రాదు. సో అట్లా అనమాట.
సో ఇదే కంప్లీట్ ప్రాసెస్. ఇంకా మనం కొంచెం కొంచెం తీసుకుంటూ అక్కడ ఫిల్ చేసుకుంటూ చేయాలి. లైక్ మనం మొత్తం ముందే ప్లగ్ చేసి పెట్టొద్దు, ఎందుకంటే అది ఆరిపోయే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో అంతే, ఇంకా సేమ్ రిపీట్ ప్రాసెస్. అయితే మొత్తం నాటేయడం అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఒక సైడ్ మొత్తం నాటేసినారు, ఇటు సైడ్ వేసినారు. ఇక మధ్యలో ఒక్క పార్ట్ ఉంటుంది కదా, అక్కడ నుంచి వచ్చి ఇట్లా టర్న్ తీసుకొని అటు వెళ్ళిపోతుంది మిషన్. మనకి వర్షాలు పడి వితిన్ టైంలో వేసుకుంటేనే మనకి మిషన్ నాట్ అనేది నిలుస్తుంది. ప్రాసెస్ మొత్తం చూసారు కదా, చాలా ఈజీ అనిపిస్తుంది మిషన్ తోటి. బట్ అది గ్రోత్ ఎట్లా ఉంటుందో చూడాలి. ఫస్ట్ టైం చూసాను నేనైతే మిషన్తో నాటేయడం అనేది అడ్వాన్స్ ప్రాసెస్. మిషన్కి వేయడం వల్ల వర్క్ లేదు అని చెప్పి అనుకోవద్దు, ఎందుకంటే మిషన్లో మనం ఆ నారు ఫిల్ చేయాలి, ఆ నారంతా తీయాలి, ఆ ప్రాసెస్ వేరుంటుంది. అసలు నాటేసే ప్రాసెసే లైక్ ఆ నారు పెంచే ప్రాసెసే వేరే ఉంటుంది. మనం మిషన్కి వేయాలనుకుంటే నారు ఒకలాగా వేస్తాం, మనం మాన్యువల్గా వేయాలనుకుంటే నారు ఇంకొకలాగా వేస్తాం. సో మిషన్కి కూడా మాన్యువల్ వర్క్ అవసరం ఉంటుంది. బట్ కంపేర్ టు కంప్లీట్ మాన్యువల్ వర్క్ అండ్ మిషన్ వర్క్, మిషన్తో చేస్తే కొంచెం టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు పంటకాలం కదా, అందరూ బిజీ ఉంటారు, నాటేయడంలోనే మనుషులు దొరకరు. అలాంటి టైంలో మనం మిషన్కి ఆర్డర్ ఇచ్చామనుకోండి, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. 1 hour 2 hours నాటేయడం అయిపోతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.